is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రియులారా, యేసు ప్రభు సిలువపై నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొనుచు ప్రపంచంలో నలుమూలల ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎంతో ఆత్మీయంగా దేవునికి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని బట్టి దేవుని గణపరుచుకునే పరిశుద్ధమైన దినము. అంతేకాదు ఆయన చిందించిన రక్తములో మన పాపముల నుండి విడుదల పొందుకుని పరిశుద్ధంగా ప్రభు కొరకు మన జీవితాలని మార్చుకునే శుభదినంలో మనం ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? నేనంటాను, గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో ప్రతి ఒక్క మాటను ప్రతి సంవత్సరం కూడా వివరించుకుంటూనే ఉంటాం. నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యానికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది ఆరిపోతున్న దీపము. ఒక కొవ్వొత్తు కానీ ఒక దీపము కానీ ఒక గంట సేపు వెలిగిన దాని యొక్క వెలుగంతట్లో బ్రైటెస్ట్ లైట్ ఎప్పుడు వస్తుంది? దాని యొక్క చివరి వెలుగు ఆ కొవ్వొత్తుకి అత్యున్నతమైన వెలుగునిచ్చి ఆరిపోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క చివరి గడియలో బ్రైటెస్ట్ డే అని నేను చెప్పగలను. ఎందుకంటే 33.5 సంవత్సరాల ఆయన యొక్క సువార్త జీవితం అంతా కూడా ఈ ఒక్క డే గురించి ఆయన భూమి మీదకు రావడం జరిగింది. ఆరిపోతున్న దీపము చివరిగా ఎక్కువగా కాంతినిచ్చి ఎలాగ ఆరిపోతున్నదో అలాగే యేసు ప్రభు ప్రపంచానికి శిలువ త్యాగము ద్వారా, శిలువ మీద పలికిన మాటల ద్వారా అత్యున్నతమైన వెలుగునిచ్చి ఆయన శారీరకంగా మరణించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, మన జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో మరణించవలసిన వారమే. బైబిల్ చెప్తుంది, ఒకని జన్మదినము కన్నా ఒకని మరణ దినము మేలు. మన జన్మదినము మన డెస్టినేషన్ని మనకి చూపించదు, కానీ మన మరణ దినమే మనం వెళ్ళబోయే గమ్యం, డెస్టినేషన్, చేరే ప్రాంతాన్ని సూచిస్తుంది. ఒకని యొక్క మరణమే, ఆ మరణములో అతని యొక్క పరిస్థితిని బట్టి, మరణమందు అతడికి ఉన్న వెలుగును బట్టి అతడు పరదైసుకు చేరతాడా, పాతాళానికి వెళ్ళి నిత్య నరకానికి అర్హుడవుతాడనేది మరణ దినమే సూచిస్తున్నది. ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, ఏ విశ్వాసంలో ఉన్నాము కాదు, కానీ మరణించే ముందు మనం ఏ విధంగా ఉన్నాము అనేదే ప్రశ్న. సాధారణంగా ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి అయినా సరే మరణం వచ్చేటప్పటికి, అంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికి నేను ముందుకు వెళ్ళలేను అని తన యొక్క పనులన్నిటిలో కూడా తాను రిస్ట్రిక్ట్ చేసుకుని రిలాక్స్ అవ్వడమే మా లైఫ్ అనే విధంగా ఉంటారు. కానీ ఒక విశ్వాస జీవితంలో ఒక విశ్వాసికి కానీ, దేవుని బిడ్డకు కానీ, దేవుని యొక్క శిష్యుని డిసైపుల్కి కానీ రిటైర్మెంట్ అనేది లేదు. నీ యొక్క జీవితంలో చివరి కాలంలోనే నీవు ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ముందుకెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆరిపోతున్న దీపము ఎలాగైతే వెలిగించి ఆరిపోద్దో ఎక్కువగా నీ జీవితంలో, నా జీవితంలో మన మరణము సమీపముగా ఉన్నదని తెలిసినప్పుడు అటువంటి టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? 3 రాజుల్ని మీ ముందు పెడుతున్నా. వీరు వితిన్ ఫ్యూ అవర్స్లో దే ఆర్ గోయింగ్ టు డై అని తెలుసు. హౌ దే రియాక్టెడ్? కొద్ది గంటల్లో లేక కొద్ది నిమిషాల్లో లేక కొద్ది రోజుల్లో నేను చచ్చిపోతున్నాననే సత్యము చాలా పక్కాగా తెలిసిపోయింది. ఎవరి ద్వారా అంటే మామూలుగా కాదు, ఫైరీ ప్రొఫెట్స్ ద్వారా తెలిసిపోయింది. బలమైనటువంటి గొప్ప దైవ సేవకులు, ప్రవక్తల ద్వారా తెలిసిపోయింది. అందులో ఒకడు రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియాకి తెలిసింది ఏమని? నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు. ఎవరు చెప్పారు? ప్రవక్త అయిన యెషయా. యెషయా గారు ప్రవచించారంటే సూర్యుడు రేపు తూర్పుని కాదు ఉత్తరములో లేక దక్షిణంలో ఉదయిస్తాడంటే అది జరగవలసిందే అటువంటి ప్రవక్త. ఎందుకంటే యేసు ప్రభు పుడతాడనగా 700 సంవత్సరాల ముందే కన్యకు గర్భము ధరించి కుమారుని కంటదని చెప్పిన గొప్ప దైవ సేవకుడు, గ్రేట్ ప్రొఫెట్ యెషయా గారు. నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఆ టైంలో రాజైన హిజ్కియా ఎలా రియాక్ట్ అయ్యాడు? మరొక రాజుని మీ ముందు పెడుతున్నా, కింగ్ సాల్. రాజైన సౌలు. సమూయేలు గారి ద్వారా తెలిసింది 24 అవర్స్ అవ్వకుండా నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. అటువంటి సమయంలో రాజైన సౌలు ఎలా రియాక్ట్ అయ్యాడు? 3వదిగా కింగ్ ఆహాబ్.
రాజు అయినటువంటి ఆహాబు దైవ సేవకుడైన ఏలియా ద్వారా నువ్వు చచ్చిపోబోతున్నావు, నీకు దేవునికి మహా ఉగ్రత నీ మీదకి రాబోతున్నది, దేవుడు నిన్ను ఘోరాతి ఘోరంగా నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. చెప్పిన వాళ్ళు ముగ్గురు ఎవరో సామాన్యులా? ఒకరు యెషయా, 2 సమూయేలు, 3 ఏలియా. వీళ్ళు ముగ్గురు ఓల్డ్ టెస్టిమెంట్లో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు, దైవ సేవకుల్లోను ప్రవక్తల్లోను. అటువంటి ప్రొఫెట్స్ చెప్పారు. అటువంటి సమయంలో మహారాజులు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మనం చూస్తే, ఎప్పుడన్నా సరే ఓకే నేను చచ్చిపోతున్నాను, బట్ నాకు రీజన్ ఏంటి? జబ్బు ద్వారానా, పాపము ద్వారానా, శాపము ద్వారానా, శత్రువు ద్వారానా, ఏదోలా మరణం వస్తుంది. కానీ ఆ మరణము వెనకాతల కారణం ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రియులారా, అది జబ్బు ద్వారా అయితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, పాపము ద్వారా అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి, శాపము ద్వారా అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి. ఈ ముగ్గురు రాజుల్లో ఒక రాజు జబ్బు ద్వారా చచ్చిపోబోతున్నాడు, ఇంకో రాజు పాపము వల్ల నాశనం అవ్వబోతున్నాడు, ఇంకో రాజు శాపము వల్ల నాశనం అవ్వబోతున్నాడు. రాజు అయిన హిజ్కియా రోగము ద్వారా నాశనం అవ్వబోతున్నాడు, మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. అటువంటి సమయంలో నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నప్పుడు రాజు అయిన హిజ్కియా ఏం చేశాడో, కన్నీటితో దేవునికి చక్కటి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో నాకు నచ్చిన మాట, నీ కొరకు నేను చేసిన నా యొక్క నీతి క్రియలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ మాట అనగలిగాడంటే ఆయనలో ఆ క్రియలు లేకుండా అనగలడా? దేవునితో అబద్ధం ఆడగలడా? అతని జీవితంలో నీతికరమైన జీవితం ఉంది కాబట్టే దేవుణ్ణి నిలదీగి అడిగాడు. నీవు నాకు కానుకిచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అంటే అంటున్నాడు దేవుడు, నాకు ఇచ్చి శోధించు, నాకిచ్చి యూ కెన్ క్వశ్చన్ మీ. ప్రభువా నీకు ఇచ్చానయ్యా, నన్ను దీవించు అని అడిగే సర్వాధికారం నీకుంది. అలాగా నా కొరకు నీవు జీవించి అప్పుడు నన్ను అడుగు, ప్రభువా నన్ను కరుణించవా అని. అప్పుడు నీ ప్రార్థనకంటూ కొన్ని క్రెడెన్షియాలిటీస్ నీ ప్రార్థనలో ఉంటే, కొన్ని దేవుడు మెచ్చేయి నీ ప్రార్థనలో ఉంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈవెన్ పాపిని కూడా కరుణించే దేవుడు ఒక నీతిమంతుడిని ఎందుకు కరుణించడు? హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన జీవితాన్ని 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించుకున్నాడు. కన్నీటి ప్రార్థనతో ప్రభువు యొక్క పాదాల దగ్గర ప్రాధేయపడ్డాడు. తర్వాత రాజైన ఆహాబును మనం తీసుకుందాం. రాజైన ఆహాబు దగ్గరికి దైవ సేవకుడైన ఏలియా వచ్చి, యు ఆర్ గోయింగ్ టు డై, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, చచ్చిపోవడం కాదు నాశనమే నీ మీదకి వచ్చింది. ఎందుకని? ఇతడు చేసిన పాపమును బట్టి. ఇతడు చేసిన పాపమును బట్టి దేవుని యొక్క భయంకరమైన నాశనము ఆయన మీదకి వచ్చినప్పుడు రాజైన ఆహాబు ఏం చేశాడు? ఏలియా చెప్పిన వెంటనే అంత దుర్మార్గుడైనను అతని బట్టలు చింపుకుని కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడు. ఇక్కడ రీజన్ ఏంటంటే అతని యొక్క పాపము. హిజ్కియా రీజన్ ఏంటి? రోగము, ఇక్కడ పాపము. అయితే రోగి మరణించే ముందు కన్నీరు కార్చగా రోగిని స్వస్థపరిచాడు దేవుడు. ఈ పాపి కన్నీరు కార్చి ప్రభు దగ్గర విజ్ఞాపన చేయగా దైవ సేవకుడని ఏలియా చెప్పి వెళ్ళిపోతున్న ఏలియాతో మరలా దేవుడు చెప్పాడు, వెనక్కి వెళ్ళు, నీ నోట నుండి నా వాక్కు విన్న వెంటనే అంత దుర్మార్గుడు కూడా బట్టలు చింపుకొని ఏడ్చాడయ్యా, అతని మీద నేను జాలి చూపిస్తున్నాను, అతని మీదకి నేను పంపబోతున్నా నా యొక్క ఉగ్రతని అతని మీదకి రాకుండా తన నెక్స్ట్ జనరేషన్ మీదకి వస్తుందని అని చెప్పి దేవుడు అతనిని కరుణించిన మాటను మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, రాజైనటువంటి హిజ్కియాకి అయితే కొన్ని నీతి క్రియలు ఉన్నాయి కాబట్టి దేవుడు కరుణించాడని మనకు ఒక అండర్స్టాండింగ్. రాజైన ఆహాబుకి ఏమున్నాయి? దుర్మార్గుడు, నిలువెత్తున పాపముతో నింపబడిన వాడు, ఈవెన్ సచ్ ఎ డిటెస్టబుల్ సిన్నర్. ప్రభు పాదాలు కన్నీరు కార్చి నన్ను కరుణించవా ఆయన దగ్గర అంగలార్చగా దేవుడు కరుణించాడు, దేవుడు క్షమించాడు. ఇది మంచి శుభదినము నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు రాజైన హిజ్కియాలాగున్నావా? రాజైన ఆహాబులాగున్నావా? మరణకరమైన రోగంతో ఉన్నాను ప్రభువా నన్ను కరుణించు అని ఏడిస్తే నీ రోగాన్ని ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన పొందిన గాయములు ఏం చేసినాయట? మనల్ని స్వస్థపరిచాయి. ఈరోజు నాయన నా కొరకు నువ్వు తిన్న 39 కొరడా దెబ్బలతో
నా యొక్క రోగాన్ని స్వస్థపరచు ప్రభు అని కన్నీరు కార్చు. దేవుడు నీ ఆయుష్ని పొడిగిస్తాడు. ఒకవేళ నిలువెత్తున పాపముతో నింపబడి ఉంటే, బైబిల్ గ్రంథంలో దుర్మార్గులైన రాజులు ఎవరైనా ఉన్నారంటే జెజబేలు భర్త అయినటువంటి ఆహాబు, యోరోబాము వీళ్ళందరూ. అటువంటి దుర్మార్గుడు కూడా దైవ సేవకుని మాటను విని బట్టలు చెప్పుకొని ఏడుస్తే దేవుని కనికరం ఆ పాపి మీద వచ్చింది. ప్రవ్వా, నేను పాపిని, నాలో నీతి క్రియలు ఉన్నాయని నీకు చెప్పుకోవడానికి ఏమీ నాకు కనబట్టలేదు, నన్ను కరుణించవా, నీ ఉగ్రత నుంచి నన్ను తప్పించవా అని దేవుని దగ్గర కన్నీరు కార్చు. ఈరోజే నీ పాపము క్షమింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ రాజు సౌలు. గాడిదలు కాసుకునేవాడు. దేవుని అనుగ్రహము ద్వారా అభిషేకం పొందుకొని, అభిషేకము ద్వారా రాజయ్యి ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడిన తర్వాత, ఏ దైవ సేవకుడైతే తల మీద నూనె పోసి అభిషేకించి రాజును చేశాడో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, అదే దైవ సేవకుడిని ప్రజలందరిలో ఇన్సల్ట్ చేశాడు. అదే దైవ సేవకుని అంగీని చింపాడు. అదే దైవ సేవకుడు ఎంతో దుఃఖాక్రాంతుడైపోయాడు ఈ రాజు ద్వారా. ఇతని మీద ఉన్నది ఘోరమైన దేవుని శాపము. అటువంటి శాపముతో సమూయేలు ద్వారా చెప్పబడిన మాట, రేపు ఈ టయానికి నువ్వు చనిపోతావు అని చెప్పాడు దైవ సేవకుడు. ఆ టైంలో సౌలు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనేది మనం చూస్తే ఘోరమైన బాధకరమైన పరిస్థితి అదే. వాత వేయబడిన మనసులు అయ్యే, కఠినమైన మనసులు అయ్యే. అరే నువ్వు చస్తావరా బాబు తెల్లవారితని చెప్పినా దేవుని దగ్గర క్షమాపణ అడగలేదు, మోకరించలేదు, బట్టలు చింపుకోలేదు, కన్నీరు కార్చలేదు, వా నన్ను కాపాడవా అని దేవుడు అడగలేదు. సరేలే చూసుకుందామని చెప్పి కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఘోరాతి ఘోరమైన నీచమైన చావు చచ్చిపోయాడు. గమనించండి ప్రియులారా, ఈ రోజున మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఎప్పుడన్నా రావచ్చు. ఒక బ్యాడ్ న్యూస్ మన దగ్గరికి వచ్చినప్పుడు we should know how to react. మన జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చినప్పుడు. అబ్దుల్ కలాం, ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అటువంటి అబ్దుల్ కలాం గారు అన్న మాటల్లో ఒక మాట నాకు చాలా ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, యూ షుడ్ బర్న్ లైక్ ఎ సన్ ఫస్ట్. నువ్వు సూర్యుడిలాగా వెలగాలి అంటే ముందు నువ్వు సూర్యుడిలాగా మండడం నేర్చుకోవాయా. నువ్వు సూర్యుడిలాగా మండవు కానీ సూర్యుడిలాగా వెలిగిపోవాలనుకుంటావు. ప్రభువులో మనము వెలగాలి అంటే మోకాళ్ళ ప్రార్థనతో మన హృదయాన్ని కాల్చుకోవాలి, ఉపవాసముతో మన శరీరాన్ని కాల్చుకోవాలి. మన జీవితంలో తినడం, త్రాగడం, సుఖించడమే కాదు, నిజమైన దేవుని ముఖకాంతి అనే వెలుగు మన మీద ప్రకాశింపబడాలి అంటే, మన పాపం అనే చీకటి పోయి రక్షణ అనే వెలుగు రావాలి అంటే, మనం చేసిన ప్రతి పాపమును బట్టి ప్రభు పాదాల యొద్ద మోకరించి కన్నీరు కార్చి ఉపవాసముతో మన హృదయాన్ని, మన కడుపుని కాల్చుకుంటేనే కానీ దేవుని కృపను మనం పొందుకోలేము. సిలువ మీద యేసయ్య అణువణువును కాలిపోయాడు, మిగిలిన చోటు లేదు. 10,000లో మనోహరుడు, సుందరుడు, అతికాంక్షణీయుడు కురూపిగా మారిపోయాడు. ఎందుకంటే నిన్ను నన్ను వెలిగించటానికి అత్యున్నతమైన వెలుగుని, లోకానికి రక్షణ అనే వెలుగుని ఇచ్చాడు. ఆ వెలుగు ముందు పైన సూర్యుడు కూడా చీకటి అయిపోయాడు. 1000 క్యాండిల్ బల్బు ప్రక్కన ఒక బెడ్ బల్బు పెడితే దానికి వెలుగు ఏం కనబడుతుంది? అందుకనే వాక్యంలో యోహాను భక్తుడు అన్నాడు కదా, వెలుగు మన యొద్దకు వచ్చిన ఈ చీకటి లోకము వెలుగుని గుర్తించలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆ వెలుగు ఎక్కడో లేదో నీ ముందు, నా ముందు ఉంది. నేను చెప్పే మాట ఏంటంటే, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు కాలుతూ ఉంటేనే కానీ వెలుగుతూ ఉండలేము. పేతురు అనే గొప్ప దైవ సేవకుడు, యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు, తెలిసిపోయింది నేను చనిపోబోతున్నానని. అయితే చనిపోబోతున్న పేతురు కానీ పౌలు కానీ వనకలేదు, గడగడ భయపడలే. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తెలుసుకున్న వీరు మరణమును ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు వారు మరణించే ముందు బహుబలంగా సేవ చేశారు. అందుకనే పేతురు ఒక చక్కటి మాట అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము ఆ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నాకు ఆ మాట చాలా నచ్చింది. నేను చచ్చిపోయే ముందు మిమ్మలను నాలాంటి వాళ్ళని చేసి చచ్చిపోవడం న్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసు ప్రభు చచ్చిపోయే ముందు శిష్యుల్ని ఆయనకి లాంటి వారిగా చేసి చచ్చిపోయాడు. భక్తుడైన పేతురు చచ్చిపోయే ముందు తన శిష్యుల్ని ఆయనకి లాంటి వారిగా చేయాలని, నేను చనిపోయే ముందు మీలోన్న విశ్వాసాన్ని రేకెత్తించి ప్రభు కొరకు నిలబడండ్రా అని మీకు చెప్పుట న్యాయమని నేను మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా రేపుచున్నానని భక్తుడైన పేతురు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చనిపోయే ముందు యేసు ప్రభు చేసిన కార్యాలను మనము చేయాలి. హార్ట్ అటాక్ మరణం అంటే చాలా మంచిది, 1 నిమిషంలో అయిపోద్ది. క్యాన్సర్ మరణం అంటే చాలా డేంజరు, అలా పీడ్చుకుంటూ తింటుంది అది అంటారు. నేనంటాను, ఆత్మీయంగా సిద్ధపడిన వాడికి హార్ట్ అటాక్ మరణము సంతోషమే. ఆత్మీయంగా సిద్ధపడకపోతే హార్ట్ అటాక్ మరణము క్షణంలోనో నిమిషంలోనో చచ్చిపోయే మరణాలంత శాపం ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా సిద్ధపాటులో లేనివాడు నువ్వు చనిపోతావు అని తెలుసుకుని చనిపోయే ముందు ఆ 6 రోజులో 1 రోజులో దేవునితో సహవాసాన్ని పెంచుకుని చనిపోతే అతడి జీవితంలో చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి, చక్కగా పరలోకానికి వెళ్తాడు. అటువంటి వ్యక్తికి సడన్గా హార్ట్ అటాక్ వస్తే డైరెక్ట్గా నరకమే. కానీ నువ్వు నేను నిత్యము సిద్ధముగా దేవునిలో మండుతూ ఉంటే అప్పుడు మనకి ఏ మరణం వచ్చినా మనకి దీవెనే. భక్తుడైన పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు కాబట్టి. అలా మరణించిన వెంటనే నెక్స్ట్ అడుగు పరదేశంలో వేస్తాడు కాబట్టి. ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి మనం? నేను మరణానికి సిద్ధంగా ఉన్నానండి రైట్ నౌ అనే వాళ్ళలో ఉండవలసిన 7 క్వాలిటీస్. 1, నీ సహోదరుని క్షమించకపోతే రేపు దేవుడు నిన్ను కూడా క్షమించడు, జాగ్రత్త. చచ్చిపోయే ముందు ఎవరెవరిని క్షమించాలో ఆ రుణాలు మనం తీర్చేసుకోవాలా. యేసయ్య వలె అందరిని క్షమిద్దాం. 2వదిగా, చనిపోతున్న సందర్భం నీకు తెలిస్తే లాస్ట్ ఆపర్చునిటీని నీ రక్షణ కొరకు ఉపయోగించుకో, దేని కొరకు ఉపయోగించుకోవద్దు. చనిపోయే ముందు కుడివైపునున్న దొంగ లాస్ట్ ఆపర్చునిటీని ఉపయోగించుకున్నాడు. ఎడం వైపునున్న గెస్టాస్ అనే దొంగ చివరి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. నీవు నేను మన యొక్క చివరి అవకాశము అత్తినాలనుంది, ఆనందం చూడాలనుంది, అక్కడికి వెళ్ళాలనుంది, వాళ్ళకి ఈ ఆస్తి రాయాలనుంది. నో, నన్ను రక్షించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా జీవితంలో నేను ఒకటి మర్చిపోలేను. 10th క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో ఆ స్కూటర్ యొక్క వెనకాల స్టెఫ్నీ టైర్ నా ఛాతీకి తగిలింది గట్టిగా. కింద పడిపోయాను, స్పృహ తప్పి కొంచెం సెకండ్స్లో మెలకు వచ్చింది. ఊపిరి పీల్చుకుంటే రావట్లేదు. ఆ ఊపిరి రానప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. చచ్చిపోతున్న ఫీలింగ్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నానని. ఆ టైంలో నా చివరి ప్రార్థన, మర్చిపోలేని ప్రార్థన నా లైఫ్లో, ఒక్కసారి ఊపిరు ప్రభువా, దేవుణ్ణి అడిగిన ఒకే ఒక్క మాట. అలాగా క్షణం ప్రార్థన చేశాను, వెంటనే ఊపిరి వచ్చింది. నన్ను ఆయన సేవకునిగా మార్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఊపిరు ప్రభువా. ఆ మూమెంట్లో నేను ఆ ప్రార్థనే చేయకపోతే చచ్చిపోతున్నాను నేను డెఫినెట్గా. ఆ లాస్ట్ సెకండ్ నేను ఉపయోగించుకున్నాను. గమనించండి ప్రియులరా, లాస్ట్ సెకండ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ లాస్ట్ సెకండ్ని నన్ను రక్షించిన ఆయన నీ కొరకు బ్రతుకుతానని డిస్మస్ లాగా మనం ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనానో తన ఇంటి వారి రెస్పాన్సిబిలిటీస్ కనుక తీసుకోకపోతే వాడు అవిశ్వాసి కన్నా, వాడు అన్యుడి కన్నా ఇంకా వ్యర్థుడనే వాక్యం చెప్తుంది. కాబట్టి నేను చనిపోతున్నానని తెలిసిన మరో క్షణంలో నా కుటుంబాన్ని, నా ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముందు నన్ను రక్షించుకోవాలి, తర్వాత నా ఫ్యామిలీని చక్కబెట్టుకోవాలి. 4వదిగా మనం చేయవలసింది ఏంటంటే, చనిపోయే ముందు నా దేవునితో నాకు సంబంధం ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో నా ప్రభుతో నా రిలేషన్ ఎలా ఉంది? బ్రేక్ అయిపోయిందా? ఇంకా ఆయన చెయ్యి నన్ను పట్టుకొని, నా చెయ్యి ఆయన పట్టుకుని ఉందా? ఒకవేళ నేను చనిపోయే ముందు నాతో నా ప్రభు రిలేషన్ కట్ అయిపోతే ఆ క్షణంలోనే నాకు తెలిసిన ఆయన ఈ పాపం వల్ల కట్ అయిపోయింది, క్రీస్తు రక్తముతో నన్ను కడిగి మరలా పట్టుకోనాయనా అని దేవుని అడగవలసిన బాధ్యత మనకుంది. నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, హోల్డ్ మీ దేవుని పిలువు. నేను చనిపోతున్నాను 1 నిమిషంలో లేక 1 గంటలో. ఈ గంటలో నా పాపాన్ని క్రీస్తు రక్తంలో కడుగు. నేను హృదయంలో విశ్వసిస్తున్నాను, నోటితో అడుగుతున్నాను, నన్ను బాగు చేయి, నన్ను పట్టుకో ప్రభువా అని దేవుడిని అడుగు. డెఫినెట్గా దేవుడు మరలా నేను పట్టుకుంటాడు. చనిపోయే ముందు నా తండ్రితో, నా దేవునితో నా రిలేషన్ ఎలాగుంది? బ్రేక్ అయిపోయిందా? అడుగుదాం.
బ్రేక్ అవ్వకుండా ఉందా? దేవుని కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఐదవదిగా పేతురు గారి వలె, యేసు ప్రభు వలె, లెట్ us పాస్ అవర్ లెగసీ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. పేతురు చనిపోయే ముందు ఆయన యొక్క హృదయ వాంఛను తన శిష్యులకి ఇచ్చి చనిపోయాడు. మిమ్మల్ని నేను రేపుతున్నానయ్యా, నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నాను. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు. అయితే ఆయన శిష్యులు ఆయన తర్వాత బలంగా వాడబడ్డారు. ఐదవదిగా నీలో ఏ దప్పిక ఉన్నదో, నీలో ఏ వాంఛ ఉన్నదో, నీలో ఏ తపన ఉన్నదో ప్రభు కొరకు, అది నీతో ఎండ్ అయిపోకూడదు. నీ బిడ్డలు దాన్ని టేకప్ చేయగలగాలి. నీ భార్య, నీ భర్త టేకప్ చేయగలగాలి. నా తండ్రిలో ఉన్న ఆ ఆత్మీయతను నేను తీసుకోవాలనే ఇన్స్పిరేషన్ బిడ్డల్లోకి రావాలి. నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా చనిపో. నీ నెక్స్ట్ జనరేషన్కి నీ దప్పికను వారికి అంటించి చచ్చిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. థర్స్ట్ ఫర్ ద లార్డ్. ఈ లోక సంబంధమైన దప్పిక కాదు, దేవుని పట్ల ఉన్న నీ దప్పికను వారికి అప్పగించి నువ్వు చచ్చిపో. ఆరవదిగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా చచ్చిపోయే ముందు చెక్ లిస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చెక్ లిస్ట్ ఏమేమి చేయాలని నేను బాధ్యతలో పరమ తండ్రికి, శరీర తల్లిదండ్రులకు, నేను కట్టుకున్న నా భార్యకు, నేను కన్న నా బిడ్డలకు, నా సంఘానికి, ఆ చెక్ లిస్ట్లో అన్నీ చెక్ చేసి ఎలా చచ్చిపోవాలి తెలుసా? సమాప్తం చేశాను ప్రభువా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చనిపోగలగాలి. అటువంటి మరణము యేసయ్యకు అని శిష్యులకు ఉంది. అటువంటి మరణము మనకు ఉండాలా. మంచి పోరాటం పోరాడాను ప్రభువా, నీకు వందనాలు నాయన. త్వరలోనే చచ్చిపోతున్నాను కానీ, తక్కువ వయసులోనే చచ్చిపోతున్నాను కానీ మంచి పోరాటం పోరాడాను, నీతిని నిలబెట్టుకున్నాను, కుటుంబాన్ని ఎదిరించి రక్షణను కాపాడుకున్నాను, ప్రజలు చీ అన్న నీ కొరకు నేను బ్రతికాను, నాకు సంతోషంగా ఉంది ప్రభు అని చెక్ లిస్ట్లో ఏది పెండింగ్ పెట్టుకోవద్దు. చివరిగా దేవునికి సరెండర్ అవుదాం. ప్రభువా, నా ఆత్మను నువ్వు తీసుకో. నా కోరిక అయితే యేసు ప్రభు చివరిగా ఆయన 7వ మాటలో ఆయన ఆత్మను దేవునికి అప్పగిస్తూ, తండ్రి అని పిలుస్తూ ఆయనకి తన ఆత్మను అప్పగించాడంటే దట్స్ ఎ ప్రేయర్. అదేంటది? ప్రార్థన. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఎలా చనిపోయాడు? చీకటి కాండమైన ఆఫ్రికాని వెలిగించిన గొప్ప దైవ సేవకుడు. ఆయన చనిపోయిన విధానం చూస్తే హై ఫీవర్తో చనిపోయే పరిస్థితిలో తన ప్రక్కనున్న తన శిష్యుని పిలిచి, నాయన హెల్ప్ చేయండి అయ్యా అన్నారు. దేనికండి హెల్ప్ చేయాలా? నేను కొద్దిసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటాను. అయ్యో బాబో, ఎంత ఫీవర్తో ఏంటండి అని ఆ దైవ సేవకుని మాటని కాదనలేక మోకాళ్ళ మీద పెట్టారు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చివరికి మోకాళ్ళ ప్రార్థనతో ప్రారంభించిన జీవితము మోకాళ్ళ ప్రార్థనతోనే ముగిసిపోయింది. మన జీవితం కూడా అదే విశ్వాసములో, అదే ప్రార్థనలో, తండ్రి నీ పని పూర్తి చేశాను, నా ఆత్మను తీసుకో. అటువంటి ప్రిపేర్డ్ డెత్ కనుక మనకుంటే ఎంత ధన్యత. గుడ్ ఫ్రైడే రోజున సిలువను చూసి మనం తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్. ఒకటి, నా సిలువను నేను చూసినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, నా రక్షణ ఇంత ఖరీదా? వెలకట్టగలనా ఈ ఖరీదుని? నా పాపములు క్షమింపబడి రక్షింపబడ్డానికి ఇంత ఖరీదు అవసరమైందా? అటువంటి ఖరీదైనటువంటి రక్షణని నేను ఎలా పోగొట్టుకోగలను? ఒక ఖరీదైన కారు ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కుంటే దాని మీద చిన్న స్క్రాచ్ పడితే ఏమైందంటే చాలా బాధ అయిపోద్దండి అంటాం. అటువంటిది ఈ ఖరీదుతో ఏదైనా పోల్చగలమా? ఇటువంటి ఖరీదైన రక్షణని వ్యభిచారానికి ఇవ్వగలమా? పాపానికి ఇవ్వగలమా? డబ్బుకి ఇవ్వగలమా? అపవిత్రతకి ఇవ్వగలమా? నో. నా రక్షణ వెనకాతలు నా సిలువను చూచినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది, ఇంత ఖరీదా నా రక్షణ. రెండవదిగా అదే సిలువను చూచినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది, సిలువకు భయపడొద్దు. ఓ విశ్వాసి, నువ్వు సిలువకు భయపడువాడు అయితే నువ్వు విశ్వాసివి కావు. సిలువకు భయపడ్డం అంటే ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. నీ జీవితంలో నీతిగా పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో కష్టాలు రాకూడదు, కష్టాలు రావు అని నువ్వు అనుకోవద్దు. కష్టాలు వస్తాయి, కష్టాలు భరించే ధైర్యం నీకు ఉండాలి, సహించే ధైర్యం ఉండాలి. సిలువను చూసి భయపడద్దు. భక్తుడైనటువంటి అంద్రేయ పలికిన మాటలు నేను చెప్పిన నా మాటలు ముగిస్తున్నా. యేసు శిష్యుల్లో ఒక శిష్యుడు ఆండ్రూ చనిపోయే ముందు ఆ సిలువను చూసి పలికిన మాట తరాలు చెప్పుకుంటున్నాయి. ఏ మరణం అన్నా పర్వాలేదు కానీ సిలువ మరణం వేయొద్దండి అని దండం పెడతారు. అటువంటి హీనమైన, ఘోరమైన, బాధకరమైన సిలువ మరణానికి
అంద్రేయని తీసుకువెళ్తున్నారు. అటువంటి అంద్రేయ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఆండ్రూ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ద X-shaped cross in Greece. After being whipped severely by 7 soldiers, they tied his body to the cross with cords to prolong his agony. His followers reported that when he was led toward the cross, Andrew saluted it in these words, "I have long desired and expected this happy hour. The cross has been consecrated by the body of Christ hanging on it." He continued to preach to his tormentors for 2 days until he died. ఆ మాటకు అర్థము, గ్రీస్ దేశంలో ఈ భక్తుడైనటువంటి అంద్రేయను సిలువకి కట్టేసి సిలువ మరణం ఇస్తున్నప్పుడు సిలువ దగ్గర తీసుకువెళ్తుంటే ఆ సిలువను చూసి శాల్యూట్ చేసి సిలువతో అంటున్నాడట, "ఓ సిలువ, ఈ అత్యున్నతమైన సంతోషకరమైన ఈ గంట కొరకు నేను ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. అదే సిలువని నా క్రీస్తు యేసు యొక్క దేహము ఆ సిలువను ప్రతిష్ఠేపించినది. ఎంత పవిత్రమైనది ఆ సిలువ. ఆ సిలువ దగ్గర నేను వస్తున్నానంటూ నాకు సిలువని వేలాడదీయడం కాదయ్యా, నేనే ఆ సిలువని హక్ చేసుకుంటాను." వాళ్ళు ఏం చేశారంట, అరే ఏంట్రా వీడు ఎంత కొట్టినా భయపడలేదు, చివరికి సిలువను చూసి గడగడలాడతాడు అనుకుంటే ఆ సిలువను చూసి హ్యాపీయెస్ట్ అవర్ అంటున్నాడు. అయితే వీడిని ఏం చేద్దామంటే సిలువకేసి చంపేయద్దు, చంపకుండా తాడులతో కడదాం, సిలువకి తాడులతో కట్టి ఎంతసేపు సిలువ మీద వేలాడతాడో అంతసేపు రక్తం కారేంత వరకు అలాగే ఉంచేద్దామంటే అటండి 2 రోజులు అంద్రేయ సిలువ మీద ఉన్నాడట. 2 రోజులు సిలువ మీద అలా వేలాడుతూనే ఉన్నాడట. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆ 2 రోజులు తన కొడుతున్న వారికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2 రోజులు సిలువ మీద ఆయన వేలాడుతూ కొడుతూ ఉన్న వారికి క్రీస్తు సువార్తను ఆయన లాస్ట్ ఓపిక ఉన్నంత వరకు బ్రెత్ వరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 2వ రోజున చచ్చిపోయాడు. అదే యూదుల ఆచార ప్రకారం అయితే సూర్యాస్తమయం ముందే చంపేస్తారు. ఈయన గ్రీసులో చంపారు. అక్కడ ఆచారం కాదు, అక్కడ టార్మెంటేషన్, బాధ. ఈ రోజుని ప్రభు ఇచ్చిన వాక్య ప్రకారంగా సిలువను చూసినప్పుడు నీకు నాకు జ్ఞాపకం రావాల్సింది, నా యొక్క రక్షణ అంత ఖరీదైనది, విలువైనది. 2, ఆ సిలువకు నేను భయపడను. క్రైస్తవురాలను క్రైస్తవుని అవునందుకో నేను చింతించను, భయపడను, బెదరను. ఎంత పెయిన్ అయినా నా చివరి శ్వాస వరకు ప్రభు కొరకు భరిస్తాను. మంచి పోరాటం ప్రభు కొరకు పోరాడతా, నా రక్షణ కాపాడుకుంటా, నా ప్రభు నా కొరకు ఉంచిన జీవ కిరీటాన్ని పొందుకుంటాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి నా యేసయ్య, నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీవు చేసిన త్యాగాన్ని మేమందరము తెలుసుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరణము ఎప్పుడైనా మా జీవితంలోనికి రావచ్చు. మరణించే ముందు నాయన ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నామో వారిని క్షమించేసి చనిపోగలిగే భాగ్యము దయచేయి. నీ రక్షణతో సత్సంబంధముతో చనిపోవాలి. మా వెనకాతల వారికి నీ నీతిని, నీ త్యాగాన్ని చూపించి వివరించి చనిపోవాలి. చివరి క్షణాలు నీ రక్షణ పొందుకోవటానికి, నీ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ రక్షణ విలువను తెలుసుకోవడం కాదు, నా కళ్ళ ముందు పాపం ఎదురైనప్పుడల్లా, నేను శోధింపబడుతున్నప్పుడల్లా నా రక్షణ విలువ చాలా గొప్పదనే సత్యాన్ని మా అందరికీ బోధించి నేడు మాకు నీవిచ్చిన రక్షణను అంతము వరకు గట్టిగా పట్టుకొని యేసు ప్రభువా నీతో పాటు నీ నిత్య రాజ్య వారసులమయ్యే భాగ్యం మాకు ప్రసాదించమని, వాక్యం విన్న మా అందరి జీవితంలో, ధ్యానించిన మా అందరి జీవితంలో వాక్యాన్ని ఫలింపజేసి దీవించి నెరవేర్చమని సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.